జమ్మికుంట పట్టణంలో జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన టౌన్ ప్రెసిడెంట్, టౌన్ కమిటీ సభ్యులు, మహిళా మోర్చా నాయకురాలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతే సంతోషంగా ప్రతి ఇంటింటికి పోయి ప్రతి కుటుంబ సభ్యులతో మమేకమయ్యి ఆ కుటుంబ సభ్యుని సభ్యత్వం నమోదు చేయడానికి మేమంతా కంకణం కట్టుకొని ఈరోజు ప్రారంభోత్సవం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జమ్మిగుంట పట్టణానికి మొన్న మొదటిసారి సర్వసభ్య ఆ రోజు వర్క్షాప్కి మొన్న వచ్చాను. ఈరోజు మళ్ళీ అదేవిధంగా ప్రారంభోత్సవానికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. జమ్మిగుంట పట్టణము హుజురాబాద్ అసెంబ్లీలో నంబర్ 1 ఉండాలి, హుజురాబాద్ కరీంనగర్ పార్లమెంట్లో నంబర్ 1 స్థాయికి ఎదగాలి, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నంబర్ 1 స్థానానికి ఉండాలి. ఎందుకు అంటే బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ కాబట్టి దేశం అంతా కూడా తెలంగాణలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ దిక్కే చూస్తుంది. కాబట్టి మేమందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మెడల పైన చాలా పెద్ద బరువు ఉన్నది. 200 కాకుండా యువ ఓటర్స్ని అంటే కాలేజీలకు వెళ్ళి ఇన్స్పిరేషన్ అంటే మనం వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉద్యోగ రూపకల్పన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ద్వారా యువతకు ఏమేమి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తుందో అన్నీ చెప్పి వాళ్ళని కూడా మన పార్టీ వైపు ఆకర్షించే విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇది కిసాన్ సమ్మాన్ నిధి, మొన్న కొత్తగా పెట్టిన ఏది మన విశ్వకర్మ కానీ ఇంకా చాలా స్కీమ్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ స్కీమ్స్ గురించి రేషన్ బియ్యం కానీ ఉపాధి హామీ కూలీలకు 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చే వరకు 80 రూపాయలు ఉండే, ఇప్పుడు 300 రూపాయలు ఉపాధి హామీ కూలీకి ప్రతిరోజు వేతనం అయ్యేటట్టు చేసింది కూడా మన కేంద్ర ప్రభుత్వ ఘనతే అని. మహిళలకు ముద్రా లోన్స్, చాలా రకాల స్కీమ్స్ను ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ నిజంగా కూడా కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రాల శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, గ్రామ పంచాయతీ నిధులు కానీ, మున్సిపాలిటీ నిధులు కానీ, సీసీ రోడ్లు, నేషనల్ హైవేస్, ఈ ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రజలకు తెలియజేసుకుంటూ అంతా కేంద్రం నిధులే అని తెలియజేసుకుంటూ మన పార్టీ వైపు ఆకర్షించే విధంగా ప్రజలను మనతో వచ్చే విధంగా మమేకం చేసుకుంటూ నెక్స్ట్ 2028లో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో కూడా 4వ బీజేపీ గవర్నమెంట్ వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకొని అసలు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్త కష్టం ఏంది, ప్రజల ఈ కార్యకర్త అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో మనం రాష్ట్రంలో అధికారంలో లేక ఎంత కష్టపడుతున్నామో ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అధికారం దిశగా ప్రయత్నించి సభ్యత్వం నమోదు చేసి తప్పకుండా 2028లో అధికారం వచ్చే దిశగా ప్రజలను మాతో మమేకం చేసుకోవడానికి సిద్ధమైనవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సభ్యత్వ కార్యక్రమ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. 2వ తారీఖు నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తే, అదేవిధంగా 8వ తారీఖు నాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, 9వ తారీఖు నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగినది. మరి ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాకు ముఖ్య అతిథిగా సోదరిమణి నిర్మలాదేవి గారు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగినది. ముఖ్యంగా జమ్మికుంట పట్టణంలో 39 బూతులు ఉండగా 39 మంది బూత్ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, మోర్చాల అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు, ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు, బూత్కు సంబంధించిన జనరల్ సెక్రటరీలు, బూత్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విధిగా 200 సభ్యత్వం ఒక్కొక్క బూత్లో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల మరి ఆదేశము. మరి నేనేమంటున్నానంటే జిల్లాలనే జమ్మికుంట పట్టణం అనేది మనము జిల్లాకు ఆదర్శంగా ఈ పార్లమెంటరీ నిలవాలని చెప్పి అన్నగారు చెప్పారు. మనకు 200 అని, కానీ నేనేమంటున్నా అంటే మనకు లిమిట్ అనేది లేదు. మీరు ఎంత చేస్తే అంత మట్టుకు మనము జిల్లాల్లో ఫస్ట్ ఉంటాము. అదేవిధంగా ఈ ఫస్ట్ వచ్చిన బూత్ అధ్యక్షులు ఎవరైతున్నారో ఆ బూతులలో వారిని సన్మానించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురువుగా భారతదేశం ముందుకు పోతా ఉన్నది. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే
మూడోసారి నరేంద్ర మోడీ గారికి భారత ప్రజానీకము పట్టం కట్టడం జరిగింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతదేశాన్ని వివిధ దేశాలన్నీ కూడా అర్చిస్తా ఉన్నాయి. మనకిప్పటికీ భారతదేశంలో ఏ పార్టీకి లేనిది, ఏ దేశ రాష్ట్రాలలో లేని సభ్యత్వాన్ని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి విధిగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, కుటుంబ సభ్యులతో సహా అందరిని కూడా మనం అందరం ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఫస్ట్ దేశం ఫస్ట్, మనకు నెక్స్ట్ పార్టీ, తర్వాత మన ఫ్యామిలీ. అదేవిధంగా నేను కూడా మన నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసేది ఏంటంటే మనకున్న టైం కూడా ఈ రోజు నుంచి, అంటే మనకు 9వ తారీఖు నుంచి వారిచ్చిన పిలుపు మనకు 20వ తారీఖు వరకు ఇచ్చారు. మనకున్న టైం అంతా కూడా మనకు 14 రోజుల సమయం ఉన్నది. కాబట్టి ఈ 14 రోజులలో మనం జిల్లాలోనే ఫస్ట్ రావాలని చెప్పి మీ అందరి ఆదర అభిమానాలతోటి ప్రజలందరి దగ్గరికి మనం ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి వారందరి మన్ననలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.